టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత టీమిండియా ఓపెనర్గా వచ్చి అదరగొట్టాడు సంజు శాంసన్. 13 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా వచ్చి 183కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా 3 శతకాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ఆసియా టీ20 కప్ 2025 సందర్భంగా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజుకు కష్టాలు మొదలయ్యాయి. భవిష్యత్ కెప్టెన్ గిల్ ఓపెనర్గా వచ్చేందుకు సంజుపై వేటు వేసింది యాజమాన్యం. ఇక ఆ టోర్నీలో సంజుకంటూ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది. ఆసియా కప్ టోర్నీలో 3 సార్లు 5వ స్థానంలో, ఓసారి 6వ స్థానంలో సంజును బ్యాటింగ్కు పంపారు. ఇక బంగ్లాదేశ్తో మ్యాచ్లోనైతే 8వ స్థానం వరకు అతడికి పిలిపే రాలేదు. వికెట్ కీపర్గా మాత్రమే టోర్నీ ఆసంతం అతడి సేవలు వాడుకున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంజు శాంసన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ప్రస్తుతం అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు సంజు శాంసన్. ఓపెనర్గా సెంచరీ చేసిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు 3 నుండి 8 వరకు ఏ స్థానంలోనైనా మేనేజ్మెంట్ అతన్ని పంపేందుకు వెనుకాడటం లేదు. ఒకవేళ అవకాశం గనుక ఉంటే 11వ స్థానంలో కూడా సంజును బ్యాటింగ్ చేయమంటారు. ఇలా చేయటం వల్ల ఆటగాడి మనసు గాయపడుతుంది. టాప్ ఆర్డర్లో రాణించిన డిమోట్ చేయటం ఎంత మాత్రం సరికాదు. అయినా ఇప్పుడు అతడికి ఇంతకంటే గొప్ప ఆప్షన్ మరొకటి లేదు.